వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ గైస్. TETRAWHEELZ వీడియోకి మీకు స్వాగతం. నేను మీకు ఈరోజు ఇవ్వబోయే టాపిక్ ఏంటంటే, ఈరోజు మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే, చాలామంది మా కార్కి మైలేజ్ చాలా తక్కువ వస్తుంది, మాది చిన్న ఇంజన్ అయినా పెద్ద ఇంజన్తో కంపేర్ చేసుకుంటే ఇంకా తక్కువ మైలేజ్ వస్తుంది, మా కార్కి అయితే మైలేజ్ రావట్లేదు. చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉంటారనమాట, ఈ కారే ఇంత, ఈ కార్ అసలు మైలేజే రాదు అని చాలామంది ఫేక్గా చెప్తుంటారనమాట. చాలామందికి ఏంటంటే తెలియని విషయాలు ఏంటంటే, కార్ మైలేజ్ అనేది మన డ్రైవింగ్ స్టైల్ పైన డిపెండ్ అయి ఉంటుంది, అంతేగాని కార్ ఇంజన్ పైననో లేకపోతే కార్ కంపెనీ పైననో వాటిపైన అయితే డిపెండ్ అయి ఉండదు అనమాట. మనం తోలే విధానాన్ని బట్టి, ఆ కార్ని ఎలా నడుపుతున్నాం అనేది ఆ విధానాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట కార్ మైలేజ్ అనేది. సో మేజర్గా మనం కార్ మైలేజ్ పెంచుకోవడానికి టిప్స్ అయితే నేను మీకు ఈరోజు చెప్తాను. మేజర్ టిప్స్ ఏంటంటే, ఫస్ట్ అయితే వీక్లీ వన్స్ మీ టైర్ ప్రెషర్ అయితే చెక్ చేయించుకోండి. టైర్ ప్రెషర్ ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటుందో అప్పుడు కార్ అనేది స్మూత్గా డ్రైవ్ చేయగలం. సో మేజర్ థింగ్, వన్స్ ఏ వీక్లీ వన్స్, ఎక్కువ రన్నింగ్ ఉంటే వీక్లీ వన్స్ చెక్ చేయించుకోండి. అన్ని టైర్స్లో సేమ్ గాలి ఉండాలి, పంచర్ అయ్యి ఉండకూడదు, ఇది ఒకటి చెక్ చేయించుకోండి. సెకండ్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కార్స్లో, ఈ మధ్య వచ్చే కార్స్లో క్రూయిజ్ కంట్రోల్ అయితే ఉంటుంది. సెకండ్ టిప్ ఇది. క్రూయిజ్ కంట్రోల్ 14% మైలేజ్ని అయితే ఇంక్రీజ్ చేస్తుంది. జనరల్గా నార్మల్గా కంపేర్ చేసుకుంటే, నార్మల్గా డ్రైవ్ చేయడంలో మనకి హైవే పైన క్రూయిజ్ కంట్రోల్ కానీ పెట్టుకున్నట్లయితే, చాలామంది క్రూయిజ్ కంట్రోల్ అంటే ఏందో తెలియదు, కాన్స్టెంట్ స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తుంది, ఎక్సిలేటర్ నొక్కకుండా కాన్స్టెంట్ ఆర్పిఎం అయితే మెయింటైన్ చేస్తుంది. 14% అంటే చాలా చేంజ్ ఉంటుందండి. అప్రాక్సిమేట్లీ 0.5 kmpl వరకు మీకు డిఫరెన్స్ రావచ్చు నార్మల్గా కంపేర్ చేసుకుంటే. అండ్ చాలామంది చెప్తుంటారు ఏసీ ఆఫ్ చేసి వెళ్ళండి, లేదంటే ఇంకా విండోస్ తెరుచుకొని వెళ్ళండి ఏసీలు ఆపేసి, అండ్ 60-70 స్పీడ్ అయితే మెయింటైన్ చేయండి, లేదంటే 80 స్పీడ్లోనే వెళ్ళండి, అప్పుడే మీ మైలేజ్ ఎక్కువ వస్తుంది, అండ్ 6 monthsకి ఒకసారి సర్వీస్ చేయించుకోండి. ఇవన్నీ ఫేక్ అనమాట, ఇవన్నీ అబద్ధాలు. ఇలాంటివి ఏవి మీకు వర్క్ అవ్వవు. ఇంకా కొంతమంది చెప్తుంటారు లోడ్ తగ్గించండి మీ కార్ పైన, ఇదంతా కాదండి. మేజర్గా మైలేజ్ పైన ఎఫెక్ట్ పడేవి చెప్పాను కదా, టైర్ ప్రెషర్ ఒకటి, అండ్ క్రూయిజ్ కంట్రోల్ వాడుతున్నామా లేదా. అండ్ మేజర్గా చాలామంది చెప్తుంటారు కదా, స్పీడ్ తగ్గించండి మైలేజ్ పెరిగిపోతుంది అనుకుంటారు కదా, అస్సలు కాదండి, చాలా రాంగ్. మీరు అనుకునేది చాలా రాంగ్. స్పీడ్ తగ్గిస్తే మీకు మైలేజ్ వస్తుంది అనేది చాలా అసలు మిత్ అనమాట. అది కరెక్ట్ పర్ఫెక్ట్ నాలెడ్జ్ కాదనమాట. మెయిన్ మీ మైలేజ్ దేనిపైన డిపెండ్ అయి ఉంటుందో ఇప్పుడు చెప్తాను వినండి. ఈ ఆర్పిఎం ఏదైతే ఉంది కదా, ఆర్పిఎం అంటే రెవల్యూషన్స్ పర్ మినిట్. మీ కార్ ఇంజన్ ఎన్ని రెవల్యూషన్స్ తిరుగుతుంది, ఎన్నిసార్లు రొటేట్ అవుతుంది పర్ మినిట్కి, ఇది ఆర్పిఎం అంటారనమాట. పెట్రోల్కి అయితే 8000 ఆర్పిఎం వరకు ఉంటుంది, అండ్ డీజిల్కి అయితే మనకి 6000 ఆర్పిఎం వరకు అయితే ఉంటుంది. మేజర్గా మీరు మైలేజ్ పెంచుకోవాలి అనుకుంటే మాత్రం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే, మీ ఆర్పిఎంని కాన్స్టెంట్గా ఉంచాలి. కాన్స్టెంట్గా అంటే, ఇప్పుడు నేను 80 స్పీడ్లో వెళ్తున్నాను అనుకోండి, నా ఆర్పిఎం ఇంటూ 1000 అనమాట, ఇది 25,000 వరకు ఉంటుంది ఆర్పిఎం. నా ఆర్పిఎం ఇది ఉంది కదా 2500 అనుకోండి, 2500 వరకు మనకి ఆర్పిఎం ఉంది అనుకోండి. 2 × 1000 కాబట్టి ఇక్కడ 2000 ఆర్పిఎం. 2000 ఆర్పిఎం దగ్గర మన స్పీడ్ ఎంత ఉంటుందంటే అప్రాక్సిమేట్లీ 60-70 లోపల ఉంటుంది. అదే నేను 80 పైన వెళ్తున్నానంటే 2500 ఉంటుంది ఆర్పిఎం. అదే 100 క్రాస్ అయినంటే 3000+ అయితే ఆర్పిఎం ఉంటుంది. సో నేను మీకేం చెప్తానంటే, ఒక స్వీటెస్ట్ స్పాట్ అని ఒకటి ఉంటుంది అనమాట మన కార్కి. మన కార్ ఏ స్పీడ్లో ఏ ఆర్పిఎంలో వెళ్తే మైలేజ్ ఎక్కువ వస్తుందో మనం తెలుసుకోవాలి ఫస్ట్ అయితే. ఇప్పుడు నా బ్రిజ్జా అనుకోండి, 2500 ఆర్పిఎం మెయింటైన్ చేస్తూ 80-90 స్పీడ్ కానీ మెయింటైన్ చేయగలిగితే నాకు స్వీటెస్ట్ స్పాట్ అనమాట. దాని మైలేజ్ నాకు 21 వస్తుంది. చాలా మందికి అసలు ఇది తెలీదు. చాలా మందికి బ్రిజ్జా ఏమనుకుంటారంటే, 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, పవర్ఫుల్ ఇంజన్, హెవీ ఇంజన్, ఈ కార్ 21 మైలేజ్ 22 మైలేజ్ అసలు అసాధ్యం అనుకుంటారు. కంపెనీ వాళ్ళే 17 మైలేజ్ క్లెయిమ్ చేసి ఉంటారు. బట్ నేను మీకు చెప్తున్నాను కదా, అక్షరాల నిజం అండి. నేను ఈ కార్ పైన 22-23 kmpl మైలేజ్ని అయితే తెచ్చాను అనమాట. సో అసలు ఎలా వస్తుంది 22-23 kmpl మైలేజ్ అనేది మీకు ఈరోజు చెప్తాను. ఇది మొన్న నేను డ్రైవ్ చేసినప్పుడు అయితే చూడండి 18.9, ఇక్కడ కొంచెం డ్రైవ్ చేయడం వల్ల తగ్గింది. ఇది 19 kmpl ఇచ్చింది. ఎప్పుడు నేను 100+ స్పీడ్ మెయింటైన్ చేస్తూ 3000+ ఆర్పిఎం మెయింటైన్ చేస్తున్నా కానీ 20 మైలేజ్ ఇచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి. నేను లాస్ట్ వీక్లోనే ఒక 700 kilometers యావరేజ్ రోడ్ ట్రిప్కి అయితే వెళ్ళాను. 20 kmpl మైలేజ్ వచ్చింది, స్పీడ్ 100 మెయింటైన్ చేశాను. అసలు నమ్మరు కదా. మీకు ఒకసారి లైవ్ టెస్ట్ కూడా ఒకసారి చేసి చూపిస్తాను కావాలంటే, యాక్చువల్ టెస్ట్. ఈ ఎంఐడి కొంచెం తప్పు అయినా కానీ మీకు యాక్చువల్ టెస్ట్ కూడా ఒకసారి చేసి చూపిస్తాను. ఫాలో అవుతుండండి ఛానల్ని. ఇప్పుడు నేను మీకు ఏం చెప్తానంటే, ఏ కార్కైనా ఒక స్వీటెస్ట్ స్పాట్ ఉంటుంది అనమాట. ఈ ఆర్పిఎం దగ్గర, ఈ స్పీడ్ దగ్గర మన కార్ మైలేజ్ బాగుంటుంది, ప్లస్ మనకి పవర్ ల్యాగ్ అనేది కూడా మనకి ఫీల్ అవ్వదు. అలాంటి ఒక స్వీటెస్ట్ పాయింట్ని మీరు అర్థం చేసుకోండి. మీ కార్ ఎక్కువ నడిపే వాళ్ళకైతే మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటుంది. నేను రికమెండ్ చేసేది ఏంటంటే 80 to 100 స్పీడ్ మెయింటైన్ చేయండి.
ఆర్పిఎం 3000 లోపల ఉంచండి ఫర్ పెట్రోల్ ఇంజిన్ అయితే. డీజిల్ ఇంజిన్స్కి అయితే 2500 లోపలే ఆర్పిఎం ఉంచండి. స్పీడ్ వచ్చేసి 110 లోపల అయితే ఉంచండి అని చెప్తాను. డీజిల్ ఇంజిన్ నార్మల్గానే మనకి ఫ్యూయల్ ఎఫిషియెంట్ ఎక్కువ అనమాట. బట్ పెట్రోల్లో కూడా మీకు ఫ్యూయల్ ఎఫిషియన్సీ మైలేజ్ పెంచుకోవాలనుకుంటే ఇది ఫాలో అవ్వండి. 3000 ఆర్పిఎం బిలో అండ్ 100 స్పీడ్ బిలో మెయింటైన్ చేయండి. స్పీడ్ అయితే మనకి మేజర్ కన్సర్న్ కాదండి. మేజర్గా అయితే ఈ ఆర్పిఎం మనకి కన్సర్న్ అనమాట. ఆర్పిఎం కరెక్ట్ మెయింటైన్ చేయగలిగితే కరెక్టే అనమాట. చాలా మంది అంటుంటారు ఏసీ ఆపి విండోస్ తీర్చుకొని వెళ్ళండి అని. ఇది చాలా తప్పు. ఎందుకు అనంటే మన కార్స్ ఎలా డిజైన్ చేసి ఉంటాయంటే, ఇప్పుడు మీరు ఇట్లా విండోస్ తెరుచుకుని ఉన్నారనుకోండి, ఈ గాలి ఏదైతే ఉంటుందో మన కార్ లోపలికి కదా ఆబ్వియస్లీ వస్తుంది. ముందు నుంచి వచ్చే గాలి అంతా మన కార్ లోపలికి వస్తుంది. కార్ లోపల ఎలా ఉంది, కార్ లోపల నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వెళ్ళలేదు కదా, వెనక్కి వచ్చి ఆ అద్దానికి తగులుతుంది అనమాట గాలి వచ్చి. అప్పుడు ఏమవుతుందంటే మన కార్ని వెనక్కి పుష్ చేస్తుంది, ఎయిర్ అనేది వెనక్కి పుష్ చేస్తుంది. అప్పుడు లోపలికి గాలి వచ్చేసి ఏరోడైనమికల్లీ ఎలా డిజైన్ అయి ఉంటాయంటే గాలిని చీల్చుకుంటూ వెళ్ళడానికి డిజైన్ ఉంటాయి మన కార్స్. బట్ మనం ఏం చేస్తున్నాము, ఏసీ ఆపేసి మైలేజ్ కోసం కిటికీలు తెరుచుకొని దానిపైన ఇంకా ఎక్కువ లోడ్ వేసేస్తున్నాం ఇంజన్ పైన. ఇలా ఎక్కువ ఇంజన్ పైన లోడ్ వేయడం వల్ల మైలేజ్ ఇంకా రెడ్యూస్ అయిపోతుంది. ఒకవేళ మీరు ఏసీ ఆపుకుంటే మైలేజ్ పెరుగుతుందని అది ఫ్యాక్టే, నిజమే, కాదనట్లేదు. బట్ ఎప్పుడు తగ్గుతుంది, మీరు విండోస్ కూడా మూసేసి ఏసీ ఆన్ చేసుకుంటే అప్పుడు మీ మైలేజ్ తగ్గుతుంది వింటర్ సీజన్స్లో. బట్ సమ్మర్ సీజన్లో చాలామంది ఈ విండోస్ తీర్చుకొని అండ్ ఏసీ ఆఫ్ చేసుకొని వెళ్తుంటారు. ఇది మాత్రం చాలా తప్పు. ఎందుకంటే ఏసీ ఆన్ చేసుకోవడం వల్ల మీకు 1 to 2 kmpl డిఫరెన్స్ రావచ్చు. బట్ ఇది 3 kmpl 4 kmpl తగ్గిపోతుంది దీనివల్ల, విండోస్ ఓపెన్ చేసుకొని వెళ్ళడం వల్ల. సో మేజర్గా ఇదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైం నుంచి ఏసీ హ్యాపీగా ఆన్ చేసుకునే వెళ్ళండి. ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం విండోస్ తెరుచుకొని మాత్రం వెళ్ళకండి. అండ్ నెక్స్ట్ చాలామంది ఈ ఫ్యాన్ స్పీడ్ పెరగడం వల్ల ఈ ఫ్యాన్ స్పీడ్ ఎక్కువ పెడితే మైలేజ్ తగ్గిపోతుంది అనుకుంటారు. కాదండి, మీకు ఈ ఫ్యాన్ స్పీడ్ ఎంత పెట్టినా, 1 పెట్టినా 7 పెట్టినా మైలేజ్ పైన ఎఫెక్ట్ పడదు. ఎందుకు అనంటే ఈ ఫ్యాన్ అనేది బ్లోయర్ అనమాట, గాలిని వదులుతుంది జస్ట్. అది ఏం చేస్తుంది, ఎలక్ట్రిక్ ఫ్యాన్లు ఉంటాయి అనమాట, బ్యాటరీ పైన నడుస్తాయి. సో ఇంజన్కి దానికి సంబంధం లేనప్పుడు మైలేజ్ ఎలా రెడ్యూస్ అవుతుంది, ఇది ఒకటి మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో మీ మైలేజ్ రావాలనుకుంటే ఈ ఫ్యాన్ స్పీడ్ ఎంతైనా పెట్టుకోవచ్చండి. బట్ టెంపరేచర్ పైన అయితే డిపెండ్ అయి ఉంటుంది అనమాట మన మైలేజ్. టెంపరేచర్ ఒకవేళ మీరు లోలో పెట్టుంటే మాత్రం మీకు తక్కువ మైలేజ్ రావచ్చు. అదే ఒక 24 ఎకానమీ అంటే మనకి 24 అనమాట. 24లో పెట్టుకున్నట్లయితే కొంచెం మైలేజ్లో డిఫరెన్స్ రావచ్చు. మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు ఒక 0.5 kmpl అంత డిఫరెన్స్ వస్తుంది. సో ఈ ఫ్యాన్ స్పీడ్ తగ్గించేయడం ఇలాంటివి అయితే ఇవన్నీ యూజ్లెస్ అనమాట మైలేజ్ కోసం. మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది టైర్ ప్రెషర్ మానిటర్ చేసుకోండి వీక్లీ. అండ్ ఆర్పిఎం 2500 కంటే లోపల ఉంచండి. స్పీడ్ 80 to 100 మీ స్వీటెస్ట్ స్పాట్, మీ కార్కి మీ ఇంజన్కి ఏదైతే స్వీటెస్ట్ స్పాట్ ఉంటుందో దాన్ని కనిపెట్టి ఆ ఆర్పిఎంని ఆ స్పీడ్ని మెయింటైన్ చేస్తుండండి. క్రూయిజ్ కంట్రోల్ వాడండి, 14% ప్లస్ మైలేజ్ పెరుగుతుంది. సో ఇవి మేజర్ టిప్స్ అనమాట. మీకు మైలేజ్ పెంచుకోవాలి అనుకుంటే మాత్రం ఇవి మేజర్ టిప్స్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే పెట్రోల్ క్వాలిటీ పైన కూడా డిపెండ్ అయి ఉంటుందండి. పెట్రోల్ క్వాలిటీ దేనిపైన డిపెండ్ అయి ఉంటుందంటే పెట్రోల్కి అయితే ఆక్టేన్ నెంబర్ అని ఉంటుంది అండ్ మనకి డీజిల్కి అయితే C10 నెంబర్ అని ఉంటుంది అనమాట. మనకి ఆక్టేన్ నెంబర్ ఎక్కువ దేంట్లో ఉంటే డెన్సిటీ 75 ఉంటే మనకు పెట్రోల్ పర్ఫెక్ట్ అని. సో పెట్రోల్ కొట్టించేటప్పుడు కూడా ఎక్కడ పడితే అక్కడ కొట్టికుండా మంచి రెప్యుటేటెడ్ HP లేదా షెల్ ఇలాంటి వాటిల్లో అయితే కొట్టిండి, మీకు ఎక్కువ మైలేజ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకొకటి కూడా ట్రై చేయండి, నైట్రోజన్ ఎయిర్లో మనకి టైర్ ఎయిర్లో నైట్రోజన్ కొట్టించడానికి ట్రై చేయండి. ఇంపాక్ట్ అబ్జర్వింగ్ టెక్నాలజీ ఉంటుంది నైట్రోజన్ గ్యాస్కి అండ్ హాట్ టెంపరేచర్స్లో కూడా టైర్ బర్స్ట్ అవ్వకుండా రన్ అవుతుంది. సో ఈ టిప్స్ని అయితే ఫాలో అవ్వండి, మీ మైలేజ్ని అయితే పెంచుకోండి. అంతేగాని ఇంజన్కి ఇలా చేయించుకోండి, ఇంజన్కి అలా చేయించేసుకోండి, ఇట్లా చేస్తే ఇంజన్ పెరిగిపోతుంది మీ మైలేజ్, ఇంజెక్షన్స్ ఏవేవో వస్తున్నాయి ఇప్పుడు, అవైతే నమ్మకండి. మీరు మెయిన్గా చేయాల్సింది టైర్ ప్రెషరు అండ్ ఆర్పిఎం, మీ స్వీటెస్ట్ పాయింట్ ఒకటి ఉంటుంది, దాన్ని అయితే మీరు కరెక్ట్గా పర్ఫెక్ట్గా మెజర్ చేసుకొని మీకు నాకైతే ఒక 2-3 టైమ్స్ తిరిగినప్పుడే అర్థమైపోయింది అనమాట. స్టార్టింగ్ నాకు కూడా మైలేజ్ వచ్చేది కాదు, నాకు కూడా 17-16 మైలేజ్ వచ్చేది. బట్ ఇప్పుడు నేను ఇది తెలుసుకున్న తర్వాత 20 to 22 kmpl ఈజీగా తెప్పిస్తానండి, అది కూడా 90+ స్పీడ్తో. సో అర్థమైంది కదా. ఇంకోటి ఏంటంటే గేర్ షిఫ్ట్స్ అనేవి ఎప్పుడు పడితే అప్పుడు గేర్ షిఫ్ట్ చేయకండి. గేర్ షిఫ్ట్ చేసే ముందు ఆలోచించుకోండి, ఆర్పిఎం అనేది 2500 పైన ఉన్నప్పుడే గేర్ షిఫ్ట్ చేయండి. ఎక్కువ ఆర్పిఎం రైజ్ చేసి కూడా గేర్ షిఫ్ట్ చేయకండి. మరి అలాగని తక్కువ ఆర్పిఎంలో కూడా మనం గేర్ షిఫ్ట్ చేయకూడదు. 2500 ఆర్పిఎం ప్లస్ ఉంటే గేర్ షిఫ్ట్ చేయాలన్నమాట. అండ్ గేర్ షిఫ్ట్ కొంతమంది ఏం చేస్తారంటే 5th గేర్ ఉంది
ఒకసారి స్లోగా ఆగాము, అలా 5th గేర్లోనే కంటిన్యూ చేస్తారు. అలా చేయడం వల్ల ఇంజన్ పైన లోడ్ పడుతుంది అండ్ మైలేజ్ తగ్గిపోతుంది. అలా చేయకండి. గేర్స్ని ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తూ ఉండండి మాన్యువల్ వాళ్ళకైతే. డీజిల్ ఆటోమేటిక్లో అయితే మనం ఏం చేయలేం కాబట్టి మాన్యువల్లో ఈ స్వీటెస్ట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో మనకి ఎప్పుడెప్పుడు గేర్ చేంజ్ చేయాలనేది తెలిసి ఉండాలి. సో ఈ టిప్స్ని అయితే ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీ మైలేజ్ అయితే ఇంప్రూవ్ అవుతుంది, నేను రాసిస్తున్నాను గ్యారంటీ. సో ఇలాంటి టిప్స్ ఇంకా ఫాలో అవడం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.